భాగాన్ని మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదివి సహకరించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుతారు ఎవరైనా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవుడు తన దివ్యమైన వాక్యం మనందరి వినికిళ్లలో ఆ రీతిగానే స్థిరపరచునుగాక. ఆమేన్. మనము ఆనంద జీవిత రహస్యము అనే అంశాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. మనిషి జీవితానికి ఆనందం చాలా అవసరమని గుర్తించి ఆ మనిషి ఆనందంగా జీవించడం కోసం అనేకమైన ప్రయత్నాలు ఈ లోకంలో చేస్తూ ఉంటాడు. అనేకమైన వాటిని కలిగి ఉండడం ద్వారా నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అని భావిస్తాడు. అందుకోసం ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ జీవితానికి ఆనందం ఎందులో ఉందంటే అని చెప్తూ ఇదిగో ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆనంద జీవితానికి మొదటి రహస్యం ప్రభు చెప్పింది ఏంటంటే, ఆధ్యాత్మిక పేదరికాన్ని గుర్తించిన వారు ధన్యులు, వారు ఆనంద జీవితాన్ని కనుగొంటారు అన్నాడు. అది 3వ వచనంలో మనం చూసాం. మొదటి అంశంగా ఆధ్యాత్మిక పేదరికాన్ని గుర్తించిన వారు. ఆధ్యాత్మిక పేదరికం అంటే ఏంటి అనేది మనము ఆ అంశంలో చూడడం జరిగింది. రెండవదిగా ఆనంద జీవితానికి రెండవ రహస్యం ఏంటంటే అంటూ ప్రభు ఏమన్నాడంటే, దుఃఖపడువారు ధన్యులు అన్నాడు. ఏ విషయంలో దుఃఖము అని అంటే మనం ఆ రోజు క్లియర్ గా చూసాము. పాపము నిమిత్తమై ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో దుఃఖిస్తారో వారు ఓదార్చబడతారు, ఆనంద జీవితాన్ని కనుగొంటారు అని ప్రభు చెప్పినప్పుడు మనం చూసాం. మూడవది ఆనంద జీవిత రహస్యానికి 3వ రహస్యం ఏంటి అంటే సాత్వికం కలిగి ఉండడం. ఎవరి జీవితంలో అయితే, గత వారం మనం ఈ విషయాన్ని చూసాం, ఎవరి జీవితంలో అయితే చెప్పండి మృదుత్వం అనేది ఉంటుందో, లోబడే తత్వం అనేది ఉంటుందో, తర్వాత ఏంటంట సహనం అనేది ఉంటుందో, తర్వాత ఒకరికి ఒకరు అప్పగించుకోవడం, ఓర్పు అనేది ఉంటుందో, వారు ధన్యులు, వారు ఆనంద జీవితాన్ని కలిగి ఉంటారు అని చెప్పాడు. ఈ రోజు 4వ రహస్యాన్ని మనం చూస్తాం. మనిషి జీవితానికి ఆనందం రావడానికి 4వ రహస్యం ఏంటి అని అంటే ప్రభు చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అన్నాడు. ఆకలిలో ఆనందం. ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం పేరేంటంటే ఆకలిలో ఆనందం. ఏ ఆకలి అనేది మనం ఈరోజు చూస్తాం. ఆకలి కలిగి ఉండడం మనిషి జీవితానికి చాలా అవసరం. అది ఏ ఆకలిలో మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక సేవకుడు, అగస్టిన్ అనే సేవకుడు ఏమన్నాడంటే, నేను ఈ భూమి మీద 2 సామ్రాజ్యాలను చూశాను అన్నాడు. ఈ భూమి మీద నేను 2 సామ్రాజ్యాలను చూశాను. మొదటి సామ్రాజ్యం ఏంటంటే వస్తువులు, ఆస్తిపాస్తులు, అధికారము అనే సామ్రాజ్యం అన్నాడు. వస్తువులు, ఆస్తిపాస్తులు, అధికారం అనే సామ్రాజ్యాన్ని నేను చూశాను అని అంటూ, 2వ సామ్రాజ్యం ఏంటంటే అన్నాడు. 2వ సామ్రాజ్యం ఏమో నిలుస్తుంది అన్నాడు. ఎప్పటికీ నిలుస్తుంది అని చెప్పాడు. ఏ సామ్రాజ్యం నిలుస్తుంది అంటే ఆధ్యాత్మిక సామ్రాజ్యం నిలుస్తుంది. వస్తువుల చేత స్థాపించబడిన సామ్రాజ్యం, ఆస్తిపాస్తుల చేత స్థాపించబడిన సామ్రాజ్యం, తర్వాత అధికారం చేత స్థాపించబడిన సామ్రాజ్యం నిలవదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఒక ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి 2 తల్లిదండ్రులు గల భార్య భర్తలు, వారికి పిల్లలు లేరు కాబట్టి వారిని మనం తల్లిదండ్రులు అని అనకూడదు కాబట్టి భార్య భర్తలు అందాం. భార్య భర్తలు 2 కలిసి అనాథాశ్రమానికి వెళ్ళారట. అనాథాశ్రమానికి వెళ్ళి, మాకు పిల్లలు కలగలేదు, ఒక బాబును మేము దత్తత తెచ్చుకున్నాం అని చెప్పి ఆ అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళలో ఒక బాబుని సెలెక్ట్ చేసి ఆ బాబుతో ఇలా చెప్తున్నారంట. ఏమనంటే, ఇదిగో నువ్వు మాతో వచ్చేస్తావా, నీకు మంచి మంచి బొమ్మలు కొనిస్తాం, మంచి మంచి బట్టలు కొనిస్తాం, చక్కగా చదివిస్తాం, అవునా, మా ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తాం, అర్థమవుతుందా, నువ్వు మంచిగా సంతోషంగా జీవించవచ్చు, మాతో ఉన్నప్పుడు నీకు ఏ కుదో రాజు, మంచి భోజనం నీకు పెట్టిస్తాం అని చెప్పి ఆ భార్యాభర్తలు 2 ఆ బాబుతో చెప్తున్నప్పుడు ఆ బాబు అన్నాడంట. ఆ బాబు అన్న మాట ఏంటంటే, నాకు మీరు ఇవన్నీ ఇవ్వగలరేమో కానీ తల్లి తండ్రి పంచి ఇచ్చే ప్రేమ నాకు కావాలి అన్నాడు. అంటే ఆ